ఆ లెటర్ చూస్తే అమ్మకు కొంచెం ధైర్యం వస్తుంది. అబ్బాయిలు, లెట్స్ కంటిన్యూ ది డాన్స్. కానివ్వండి. శివగామి, నమస్తే మేడం. సార్ చెప్పారు మీ పాప మిస్ అయిందట కదా, ఎలా జరిగింది మేడం? నేను సింహాద్రన్న ఏవైనా కిడ్నాప్ చేశాడేమో అనుకున్నాను, కానీ తనతో మాట్లాడాక తన మాటల్లో ఏమర్థమైందంటే ఈ కిడ్నాప్ కి అన్నకి ఏ సంబంధం లేదని క్లారిటీ వచ్చింది. ఆ రావణ్ ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యాడేమో శివగామి. పదే అతడికి తప్ప పాప విషయంలో ఇన్వాల్వ్మెంట్ ఎవ్వరిది లేదు. పోనీ ఒక్కసారి రావణ్కి కాల్ చేసి అడగనా? ఇదేమన్నా పిల్లలాట. కిడ్నాప్ చేస్తే నేనే కిడ్నాప్ చేశానని ఒప్పుకుంటాడా నీ పిచ్చిగాని? నా అనుమానం కూడా క్లారిఫై అవ్వాలి కదా. అతనికి ప్రస్తుతానికి అంత పరిస్థితి లేదు మేడం. అతను ఇప్పుడు చాలా టెన్షన్లో ఉన్నాడు. ఏ 2-3 రోజుల్లో వనజ మర్డర్ కేసులో జడ్జిమెంట్ వస్తుంది మేడం. అందుకే అతను ఆ టెన్షన్లో ఉన్నాడు. కనీసం 14 సంవత్సరాలన్నా జైలు శిక్ష పడుతుంది. తప్పించుకునే అవకాశమే లేదు మేడం. జడ్జికి యాక్సిడెంట్ అయ్యి తీర్పు పోస్ట్ పోన్ చేశారు కదా. జడ్జి రికవరీ అయ్యారు మేడం. కోర్టుకొచ్చి తన పని తను చేసుకుంటున్నారు. పోన్లేండి, ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రెస్. వాడు లోపలికి వెళ్తే మనం ప్రశాంతంగా మన వర్క్ చేసుకోవచ్చు. జడ్జి గారు ఆల్రెడీ కొన్ని కేసులు జడ్జిమెంట్ కూడా ఇచ్చేశారు. ఫాస్ట్ ట్రాక్లో వర్క్ చేస్తున్నారు. అందుకే వనజ కేసు కూడా జడ్జిమెంట్ ప్రీపోన్ అయింది. ఈసారి రావణ్ తప్పించుకునే ఛాన్సే లేదు. అసలు పాపని తను తీసుకెళ్ళకపోతే మరి ఎవరు కిడ్నాప్ చేసు